చెప్పండి 1 ఇయర్ పాలన ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్‌ది? యువతకు కావచ్చు, లేకుంటే సబ్బండ వర్గాలకు గూడా. పార్టీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలు నెరవేరినట్లన్నా? ఏం నెరవేరలే అన్న. కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు ఇచ్చింది కానీ 420 హామీలు అంటే 420 అంటే మనం ఎవరిని పిలుచుకుంటే ఒక సెక్షన్ ఉంటుంది, దొంగతనాలు చేసిన వానికి వీనికి 420 అని అంటారు మామూలుగా. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజలు మరి ఎందుకు తెలుసుకోలేకపోయారో 420 అంటేనే పెద్ద దొంగలు చేసే సెక్షన్లు పెడతారు కదా. అట్లాంటి హామీలు ఇచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు ఓట్లేసారు అనేది కూడా వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. ఇప్పుడు బాధపడతారు పాపం ఓట్లేసి కూడా. ఈ 1 ఇయర్ పాలనలో ఏం జరిగింది? ఒక క్యాలెండర్ అయిపోయింది కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరలేవు. ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తుండు రాష్ట్రానికి వస్తుండు, ఢిల్లీకి వెళ్తుండు రాష్ట్రానికి వస్తుండు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పట్ల ఆయనకు మరి అవగాహన లేకుండా, మరి ఇంటెలిజెన్స్ కరెక్ట్ ఇవ్వకుండా తెలియదు. కానీ ఏం చేస్తలేరు, అంత పట్టించుకోకుండానే ఉంది మొత్తం. మరి ఎందుకు ఇప్పుడు రైతుల మీద కక్ష, విద్యార్థుల మీద కక్ష, ఏకంగా రాజకీయ నాయకులను కూడా కక్ష సాధింపు చేసింది? మరి ఇప్పుడు కేటీఆర్ టార్గెట్ అవుతుంది ప్రభుత్వానికి. ప్రధాన కారణం ఏంటి? కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయాలని ఒక నిర్ణయంకి వస్తుంది ప్రభుత్వం? ఇలా ఈ కార్ రేసింగ్ అనేది దేశాలలో జరుగుతుంది. అలాంటిది మన భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు. తీసుకొచ్చిండు, మన రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. ఎవరు? రామన్న తీసుకొచ్చిండు. తీసుకొచ్చినప్పుడు మనకు ఆల్రెడీ ఎకనామికల్గా కూడా జీడిపి పెరిగింది. అలా స్కామ్ లేదు, ఏం లేదు. ఈయన తీసుకురాలేడు, తీసుకొచ్చిండు కాబట్టి నాకు పేరు వచ్చింది కాబట్టి దాని మీద ఏదో ఒకటి విమర్శ చేయాలి కాబట్టి చేసు. ఇలా కోర్టులో ఉన్నప్పుడు మాట్లాడొద్దని చెప్పారు కదా. మాట్లాడినప్పుడు అదేవిధంగా అల్లు అర్జున్ కేసు లాంటి వాళ్ళే వీళ్ళే ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోకుండా కోర్టులో మాట్లాడతారు ఆయన అసెంబ్లీలో. రైతుల గురించి మాట్లాడి నిరుద్యోగుల గురించి ఉద్యోగాలు ఇచ్చారు అంటారు. ఏమి ఇచ్చారు ఉద్యోగాలు? కేసీఆర్ ఇచ్చిన నాటికి పత్రాలు ఇచ్చిండు, అంతే. ఏం లేదు చేసింది కూడా. ప్రభుత్వం వాళ్ళకి పరిపాలన చేతగాట్లేదు. వాస్తవంగా వాళ్ళంతా ఇప్పుడు రాజీనామా చేయలేదంటే ఈ జమిలీ ఎలక్షన్లు వచ్చినా కూడా వాళ్ళకి ఒక ఓటు కూడా పడదు. ఒకవేళ జమిలీ ఎలక్షన్లు వచ్చినాయి అనుకో, భారత రాష్ట్ర సమితి మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ పునర్వైభవం వస్తుంది. కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజలంతా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు కూడా. ఓకే, రైట్. ఇది పరిస్థితి. ఓయూ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే, ఇది కేసీఆర్ వేసిన ఓన్లీ ఉద్యోగాలు అంటే అప్పుడు వేసిన నోటిఫికేషన్లే ఇప్పుడు ఎగ్జామ్ పెట్టి ఏదో పత్రాలు అపార్ట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి ఆయన పత్రాలు ఇచ్చుకోవడానికే తప్ప కానీ ఈయన కొత్తగా వేసింది ఏం లేదు. అంటే 1 ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ఇక్కడ చిక్కుడుపల్లి అశోక్ నగర్లో కూడా అదే మాట చెప్పాడు వచ్చేసి విద్యార్థులకు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తాడా, మరి సీఎం వస్తాడా, ఇక్కడ మాతో నచ్చి మాట్లాడితే మేము అప్పుడు కరెక్ట్గా సమాధానం వాళ్ళకి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము, నిరుద్యోగులము విద్యార్థులము అని చెప్పేసి ఓయూ స్టూడెంట్స్ చెప్పడం అనేది జరిగింది. కానీ అబద్ధాల హామీలు, అరకొరని హామీలు ఇచ్చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే మాత్రం కాంగ్రెస్ తప్పకుండా ఈ రాష్ట్రంలో ఓడిపోతుంది అని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడం జరిగింది. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు మాత్రం కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి స్టూడెంట్స్ చెప్పడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.